And a visionary. So to inaugurate this, I request Shri Ashok Reddy Garu. బాబు తమ్ముడు వెనకరా. అందరికీ నమస్కారం. అశోక్ రెడ్డి గారు ఆయన బిజీ షెడ్యూల్ని సారు ఇక్కడికి వచ్చి విజిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ సార్ 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 అండ్ రవివర్మ గారు మాకు యాక్చువల్గా గైడ్ చేసింది రవివర్మ గారు వల్లే మాకు ఈ పైలట్ ప్రాజెక్ట్కి ఐడియా అదంతా సారు జైకా వాళ్ళు వచ్చినప్పుడు మాకు హెల్ప్ చేశారు. అలా మేము ఈ ప్రాజెక్ట్ దగ్గరికి మేము సెటప్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఇక్కడ చిన్న బ్రీఫింగ్ ఏంటంటే నేను మీకు చెప్పేది ఎస్టీపీలు అనేది మనం అందరం విన్నామండి. అందరికీ ఎస్టీపీల గురించి తెలుసు. ఈ పర్టికులర్ టెక్నాలజీ ఏంటంటే ఇది జపనీస్ టెక్నాలజీ. వాళ్ళు ఈ వాటర్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక ఛానల్ లాగా కట్టి మనలాగానే వాళ్ళకి 1960s 70sలో వాళ్ళ వాటర్ క్వాలిటీ కూడా మనలాగానే ఉండేది. ఎక్కడికక్కడ డ్రైన్లు నాలాలు వదిలేయటం, కనెక్షన్ లేకుండా ఉండటం. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడికక్కడ వాటర్ని ఒక క్రమబద్ధిగా పంపించటం, దానిలోంచి కొన్ని టెక్నాలజీస్ వాడటంలో ఇది ఒక నెంబర్ 1 టెక్నాలజీగా వాళ్ళు 1960 నుంచి ఆల్మోస్ట్ 65-year-old కంపెనీ ఇది జపాన్లో. వీళ్ళు ఆ ఛానల్ అంతా కూడా మీడియా పెట్టుకుని ఇప్పుడు మనం ఇక్కడ చేసిన విధంగా ఒక వాటర్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేపాటికి ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. అదే మేము ఇక్కడ మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి జైకా వాళ్ళు ఫండ్ చేశారు దీనికి జపాన్ గవర్నమెంట్ నుంచి. ఏది ఈ టెక్నాలజీని ఎస్టాబ్లిష్ మొట్టమొదటిగా HMWSSBకి మేము అప్రోచ్ అయినప్పుడు చాలా ముందుకు వచ్చి మేము ఈ టెక్నాలజీస్ని మేము పెడతాము అని చెప్పి సారు వాళ్ళ టీం అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు సార్. తిప్పన్న గారు చాలా వరకు మాకు అన్నీ హెల్ప్ చేసి ఇక్కడంతా అరేంజ్మెంట్స్ చేయించారు. తర్వాత పద్మజ మేడం, సుజాత మేడం, మొత్తం HMWSSB టీము, సుదర్శన్ గారు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. దానివల్ల మేము ఇక్కడ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మేము సార్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఫ్లోయింగ్ ఒకటి ఎస్టీపీ కట్టి ట్రీట్ చేయడం అయితే ఫ్లోయింగ్ వాటర్లో కూడా దీనివల్ల ఉంటుందని మేము కొన్ని ఇంకా రివర్స్లో కూడా చేసిన కేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా ఇక్కడ మనం హైదరాబాద్లో పెట్టాలని కోరుకుంటూ ఈ డెమోని మేము సెటప్ చేసాం సార్. గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇది లాస్ట్ ఇయర్ జైకా సైడ్ నుంచి కొద్దిసేపు కింద పెట్టేసారు. సో జైకా సైడ్ నుంచి ఒక ప్రాజెక్ట్ ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలని ఒక 1 year బ్యాక్ వాటర్ బోర్డ్ని అప్రోచ్ చేయాలి. మా టెక్నాలజీ సార్ వరల్డ్ వైజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెక్నాలజీ. మీకు తక్కువ కాస్ట్తో అవుతుంది. మీరు SBR టెక్నాలజీ ఇవన్నీ కడుతున్నారు. దట్ ఈజ్ ఆల్సో లేటెస్ట్ టెక్నాలజీ. బట్ దానికంటే ఇంకా బెటర్ టెక్నాలజీస్ కొరియాలో కానీ జపాన్లో కానీ ఉన్నాయి. వీటిని కనుక కరెక్ట్ కనుక మనం యూజ్ చేస్తే ఇదే క్వాలిటీని హాఫ్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్తో చేయొచ్చు, హాఫ్ ఆఫ్ ది ప్లేస్తో చేయొచ్చు. నాకు 2-3 పారామీటర్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఒక 1 year బ్యాక్. మనం ఏది నమ్మం కదా అంత ఈజీగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు వస్తారు, ఏదో ఒక ప్రజెంటేషన్ ఇస్తారు, మాది బెస్ట్. ఏది బెస్ట్ అనేది మనకి డిసైడ్ కావాలి అంటే అది ఇంప్లిమెంట్ చేయాలి ఫస్ట్. ఒకసారి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాని అవుట్కమ్ ఏంటి, దాని ఖర్చు ఏంటి అనేది చూసిన తర్వాత కానీ మనము ఒక కన్క్లూజన్కి రాలేము. అందుకే నేను ఏమన్నానంటే ఫస్ట్
మీరు ఏది టెక్నాలజీ అయినా ఫస్ట్ మీకు ఒక ప్లేస్ ఇస్తాము, మీ డబ్బులతో మీరే ఖర్చు పెట్టి మీరే స్టార్ట్ చేయండి, నాకు రిజల్ట్ చూపెట్టండి, దెన్ అప్పుడు మేము గవర్నమెంట్ సైడ్కి రికమెండ్ చేస్తాము. గవర్నమెంట్ సైడ్ నుంచి నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఎక్కడ ఎస్టీపీలు అయినా కానీ ఇది ప్రూవ్ టెక్నాలజీ కింద మేము దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి మా ఇంజనీర్స్ కమిటీ కానీ మా సిఓటీ కానీ వాళ్ళందరూ డెసిషన్ తీసుకుంటారు అని చెప్పడం జరిగింది. ఇట్స్ ఆల్మోస్ట్ 1 year బ్యాక్, ఇఫ్ ఐఎమ్ రైట్, 1 year బ్యాక్. సో వీ హ్యావ్ ఫస్ట్ దే హ్యావ్ ఆస్క్డ్ టు షో ద ప్లేస్ విత్ ఇన్ ద నాలా. బేసికల్గా టెక్నాలజీ ఇలా కట్టడం కాదు, ఇది వాళ్ళ ప్రపోజల్ ఒరిజినల్గా ఇది కాదు. ఇది మళ్ళీ సిమిలర్గా మన ఎస్బీఆర్ టెక్నాలజీ లాగానే కనపడుతుంది. అగైన్ మళ్ళీ అందులో నుంచి పంపింగ్ చేస్తున్నాము, మళ్ళీ ట్రీట్ చేసేసి పంపిస్తున్నాము. ఇక్కడ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అంటే మనకు విత్ ఇన్ ద నాలా ప్లేస్ కంఫర్టబుల్గా ఎక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు ఆ టైంలో, షార్ట్ టైంలో. సో కాబట్టి ఇది ఫ్లోటింగ్నే అవుతుంది సార్. మీరు నాలాలో కనుక అరేంజ్ చేస్తే నాలాలో వచ్చేది ఫ్లోట్ చేసుకుంటూ క్లీన్ అవ్వకుండా లాస్ట్కి వెళ్ళేసరికి క్లీన్ వాటర్ వస్తుంది అనేది వాళ్ళ కాన్సెప్ట్. అంటే కుక్కటిపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే కుక్కటిపల్లి దగ్గర నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తే ఇట్లా ఒక దగ్గర చేసి మళ్ళీ 5 kilometers వదిలేయడం కాదు, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎవ్రీ 100 మీటర్స్కి 200 మీటర్స్కి చేసుకుంటూ ఒక 10 kilometers అలాగే మొత్తం చేసుకుంటూ వచ్చేస్తారు. సో ఆ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో నెక్స్ట్ ట్రీట్ అవ్వకుంటే చివరికి వస్తుంది, మధ్యన కొన్ని జాయిన్ అవుతూ ఉంటాయి. ఐడియా ఏంటంటే ఇప్పుడు వచ్చే మొత్తం స్ట్రీమ్ని మొత్తం కూడా మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాలా మాకు ఇచ్చేయండి, మేము విత్ ఇన్ ద నాలానే చేస్తాం, మాకు ల్యాండ్ కూడా అక్కర్లేదు. ట్రీటెడ్ వాటర్ ఇప్పుడు మీరు ఏదైతే ట్రీట్ చేసి ఇస్తున్నారో ఎండ్ పాయింట్లో మేము అదే ఇస్తాము అనేది వాళ్ళు ప్రపోజల్. ఇంట్రెస్టింగ్. ఒకటి మనకి ల్యాండ్ దొరకట్లేదు, మీకు తెలుసు కదా, ఎస్టీపీ కడదామంటే గందరగోళం, ఎక్కడ పోయినా మన ల్యాండ్లో కొట్టుకొనియరు, పక్క వాళ్ళది కట్టినా కానీ యాక్సెప్ట్ చేయరు. ప్రతి ఒక్కరికి ఏంటి ఎస్టీపీ మా పక్కన ఉంటే ప్రాబ్లం అవుతుంది. నాలా ఉన్నా పర్వాలేదు, వాళ్ళ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ ఉన్నా పర్వాలేదు, కానీ ఎస్టీపీ ఉండకూడదు. సో ఒకప్పటి ఎస్టీపీలు వేరు, ఇప్పటి ఎస్టీపీలు వేరు. ఇప్పుడు చూశారు కదా మనకి ఒక పార్క్ లాగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాం మనం. సో ఆ రోజు మనం పెట్టిన కండిషన్స్ ఏంటంటే మీరు చెప్పిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో హాఫ్ ఆఫ్ ది ఏరియా చాలు సార్ మాకు. రెండవది నాలా ఏరియానే చాలు, మాకు అడిషనల్గా అక్కర్లేదు, కొద్దిగా సైడ్కి నాలాకి సైడ్కి కొద్దిగా ప్లేస్ ఉంటే డైవర్ట్ చేసుకొని అందులో నుంచి తీసుకెళ్ళి ట్రీట్ చేసి వెనక్కి ఇచ్చేస్తాం. రెండవది కాస్ట్ కూడా మేము 50%లో అవుతుంది, పవర్ కూడా మాకు O&M కూడా మీకు 50%లో అవుతుంది. ఈ 3-4 పారామీటర్స్ ఎప్పుడైతే చెప్పారో సో వాటిని ఎక్స్పెరిమెంటల్గా మీరు ఇక్కడ గ్రౌండ్ చేసి మాకు చూపెట్టండి అని చెప్పాము. సో ఈరోజు వాళ్ళు అంటే శాంపుల్గా మేము చేసాము సార్, ఒక 3-4 months నుంచి నడుస్తుంది. కొద్దిగా పారామీటర్స్లో చిన్నగా దానికి దీనికి మధ్యన ఒక 5% డిఫరెన్స్ ఉంది. దానికి ఇంకా నెక్స్ట్ ఫిల్టరేషన్కి సంబంధించి ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఫిల్టరేషన్ ఒకటి పెడితే మీకు దానికంటే తగ్గుతుంది సార్ అని అన్నారు. అది స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే రోజు రోజుకి టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. మనకు అంబర్పేటలో నాగోల్లో స్టార్టింగ్లో 2006-07 టైంలో కట్టినప్పుడు టెక్నాలజీ ఏంటి, ఒక 50 ఎకరాలలో ఒక 200-300 MLDని ట్రీట్ చేయడానికి ఒక 50 acresలో పెద్ద చెరువులు మనమే చెరువులు చేస్తాం. ఆ చెరువులో ఏరియేషన్ పెట్టేసి మీరు అంబర్పేటది స్టార్టింగ్ చూసి ఉంటారు, మీకు అందరికీ ఐడియా ఉంది. సో 50 ఎకరాలు 300 MLD కంటే మనకు 2500 MLD కంటే కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు కావాలి మనకి ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఇవ్వాలంటే. సో దాని తర్వాత వచ్చిన టెక్నాలజీ ఉన్న దానిలో ఎస్బీఆర్ టెక్నాలజీ. అంటే ఇలా బేసిన్లు కట్టేసి బేసిన్లో ఏరియేషన్ చేసి పంపించడం. మనం అంబర్పేటలో చూస్తే 300 MLD చేయడానికి ఎంత ప్లేస్ తీసుకున్నామో అందులో 1/10 ప్లేస్లో మళ్ళీ 300 MLD ఇప్పుడు చేస్తున్నాము. మనం లేటెస్ట్గా మనము ఇనాగ్రేట్ చేసింది. ఇక్కడ 100 MLD ఆల్మోస్ట్ 130 MLD చేస్తున్నాం, ఎంత చిన్న స్పేస్. సో దీంట్లో 50%లో ఆ క్వాంటిటీ చేయొచ్చు అనేది ఇంకొక ప్రపోజల్. అంటే రాను మనకి స్పేస్ కన్స్టెంట్ ఉంది, టెక్నాలజీ లేటెస్ట్ రావడం వల్ల విత్ ఇన్ ద స్మాల్ ఏరియాలో అవుతుంది. అది 16 గంటల టైం తీసుకుంటే ఇది 7 గంటలనే క్లీన్ అవుతుంది, 6 గంటలనే అవుతుంది. రెండవది దీన్ని పంపింగ్ చేసి మళ్ళీ వదిలేసే బదులు నాలాలనే మేము ఈ టెక్నాలజీని పెడతాము. ఇది ట్రీట్ అవ్వకుంటే లాస్ట్ వరకు వెళ్తుంది. అంటే అసలే స్పేస్ అవసరం లేకుండా చేయొచ్చు. ఒకవేళ స్పేస్ కన్స్టెంట్ ఉంటే హాఫ్ ఆఫ్ ది ప్లేస్లో చేయొచ్చు. రెండవది
హాఫ్ ఆఫ్ ది టైంలో సేమ్ క్వాంటిటీ చేయొచ్చు. రెండవది O&M కాస్ట్ కూడా చాలా తగ్గించి చేయొచ్చు. దీస్ ఆర్ ద 3-4 ద లేటెస్ట్ టెక్నాలజీ పారామీటర్స్ దే ఎక్స్ప్లెయిన్డ్ డ్యూరింగ్ ద లాస్ట్ మీటింగ్ 1 year back. Then we said, okay, if you want to spend your money, we'll give place, we'll give the water, sewage water. You construct your own plant and show the result. Then we'll take a call. So JICA funded for them. So from JICA side also, they are monitoring from design they will give, technology also they will give, the parameters also they will certify every time. You know, outer ring road, how they have constructed during that time. So they have their own standards. So not like other institutions, we believe the JICA that they under their supervision this plant is constructed. So then this will be inaugurated after 2-3 testings. I am requesting the PCB also to come and test check from our side also. JICA already testing. From our PCB also they will come and re-certify. So this is okay, this technology, the half area, half of the cost, half of the time, almost same equal to the SBR technology quality output is coming. So that is good enough if we get the certification from the PCB also. So after that we will invite our minister and local dignitaries to inaugurate this plant. So today basically, so they are asking many times, sir, we have completed the process, it's working, why don't you come and see? So seeing from my side it's not a big issue. Okay, from your side also, if you see, you can believe that something happened here. 1 ml plant construction completed and now it's working, right? So now they are asking, so why don't you give some place within Nala? We construct this plant in Nala. So in the flow, the construction will be completed. So no need to even pump the water. That also you can save it. So now we are identifying 1 or 2 places also to experiment within the Nala also. For example, we have the Himayat Sagar and Usman Sagar reservoirs. Okay, some Nalas directly there. You also know we are constructing 4 STPs already, Janwada, Nagireddy Guda, and 2 other places, Himayat Nagar, Kotwal Guda. 4 STPs now almost 80% completed. Next 2-3 months we are going to inaugurate it. And we want to arrest the Nalas joining drinking water source. After treatment, that will be used for local agriculture, horticulture, or otherwise it will go to the Nala somewhere. So with that 4, we have similar small Nalas also there, which are also connecting. So instead of constructing 5, 10, 20 STPs across the Nala, so I'm requesting them to prepare from DPR. So we can do experiment there also in Kotwal Guda. Every time some videos coming on the social media also, you know that. Okay. Now habitations are coming. Some sewage during the rainy season, with rainwater, the sewage also coming. So that also just we want to do some trial run. If it is a successful, this can be a model for all other cities also. Okay. So to brief this, to show you, this meeting is arranged actually. So from your side also you can see the SBR technology, this one. So both in future technology also we can upgrade it. Okay. In future, if any new technology, it should be adaptable. Comfortably we can change the technology without changing the entire structure. So that is also the more important. Now the technology is changing dynamically. So today technology, after 3 months, sir, that is the old technology, sir. New technology has come. Straight away, sir, if you fill the water in the bottle, after 1 hour, I'll put a drop of some chemical, it will treat. That kind of technology also will come in future. Nanotechnology. Okay. Then all this infrastructure will become waste. Okay. So whatever the technology now we are implementing, it should be adaptable for the next technology also. So without any disturbance of the structure and other thing. Okay. So thank you for grounding this project. Thank you
from JICA for supporting this project. If this is successfully run for a period, then we will do experiment within the Nala also shortly. For that, our engineers will prepare some DPR, detailed project report. We'll identify 2-3 places. There also, if you support, we'll start the within the Nala part also. Once it is proved that working well, then we can recommend to the government in next STPs, we can adopt this kind of technology also. So that is the idea. の、木下です。今日はお集まりいただきましてありがとうございます。Good evening, everyone. I am Kinoshita from the JICA team. Thank you very much for gathering here today. 2023年から、HMWSB と、この河川浄化についてですね、協議してきて、ようやくデモプラントが完成しました。From 2023, we have been considering the construction of this plant with HMWSSB. You know And, Telugu? yes. 2023 నుంచి మేము ఈ ప్లాంట్ కన్స్ట్రక్షన్ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బితో కన్సిడర్ చేస్తున్నాము. ఫైనల్గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. 今日はですね、皆さんにお披露目できて非常に嬉しく思っています。ఈరోజు అందరికీ ఇలా ప్రెజెంట్ చేసి చాలా చాలా సంతోషంగా ఉంది. これもですね、HMWSSB と、ヨロクリン TBR のですね、協力のおかげです。どうもありがとうございます。ఇది హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ఇంకా యూరోక్లీన్ టీబీఆర్ సపోర్ట్ వల్ల జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. 今後ですね、インドでこの河川浄化施設を、多く、販売していきたいと思っています。 ఇప్పటి నుంచి ఇండియాలో ఇలాంటి రివర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని చాలా కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. 日本ではですね、400カ所のですね、河川浄化施設を建設して、今非常にですね、水質が良くなっています。 మేము జపాన్లో ఇలాంటి ప్లాంట్స్ 400 ప్లేసెస్లో మేక్ చేసి ఇప్పుడు వాటర్ క్వాలిటీ చాలా మంచిగా అయిపోయింది. ぜひですね、HMWSSB の MNE にもですね、日本に来ていただいて、それら施設を見学していただきたいと思っています。 హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి టీంలో ఎండి గారు కూడా జపాన్కి ఒకసారి వచ్చి మా ప్లాంట్స్ని చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ぜひ日本にお越しください。 Thank you. Please come to Japan. Thank you.